ఒక కుటుంబం మొత్తం ఆగం కావటానికి కారణమైనటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు సాదిక్ మొత్తానికి దొరికాడు. కానీ చాలా తెలివైనోడు. 4 రోజుల్లో 5 రాష్ట్రాలు మార్చేశాడట. ఒక్కొక్క పూట ఒక్కొక్క రాష్ట్రంలో గడిపేశాడట. కానీ అతన్ని పోలీసులు చాలా చాకచక్యంగా వేటాడి పట్టుకున్నారు. ఇప్పుడు నూకరాజు కుటుంబం మొత్తం చెరువులో దూకిన తర్వాత విషయం తెలుసుకున్న సాదిక్ జనరల్ టికెట్ కొనుక్కొని కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి రాష్ట్రాన్ని దాటి పారిపోయాడట. అయితే ట్రైన్లో అని మొబైల్ కూడా వాడలేదట. ట్రైన్లో పరిచయమైన ఒక వ్యక్తి నుంచి నా మొబైల్ పోయింది, నేను మా వాళ్ళతో మాట్లాడుకోవాలని ఫోన్ అడిగి ఒక ట్రైన్లో పరిచయమైన వ్యక్తి ఫోన్ నుంచి తన చెల్లికి తర్వాత ఒక లాయర్కి ఫోన్ చేశాడట. ఆ విషయాన్ని పోలీసులు పట్టుకొని ఎవరి ఫోన్ నుంచి అయితే సాదిక్ మాట్లాడాడో ఆ వ్యక్తిని కాంటాక్ట్ అయితే ఆ వ్యక్తి చెప్పింది ఈ సాదిక్ అనేవాడు కర్ణాటక రాష్ట్రంలో దిగిపోయాడన్న విషయం. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడైతే సాదిక్ దిగాడో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా పోలీసులు గమనించారు. ఆ వ్యక్తిని పట్టుకుని ఆరాధిస్తే షోరాపూర్ వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయని అడిగాడని చెప్పేసి అతను చెప్పాడు. సో షోరాపూర్లో సాదిక్ తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అన్నది ఎంక్వైరీ చేస్తే అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడన్న విషయాన్ని ఎంక్వైరీ చేస్తే ఆ స్నేహితుడిని పోలీసులు కాంటాక్ట్ అయితే ఒక లాడ్జీలో రూమ్ అడిగితే ఇప్పించాను, నేను అంటే స్టే చేయడానికి ఒక రూమ్ కావాలంటే ఇప్పించాను, కానీ ముంబై పోతా అన్నాడు, ఇక్కడ ఉంటాను లేదు అని చెప్పేసి అంటే ముంబైకి వెళ్ళి అతను ఎవరితో కాంటాక్ట్ అయ్యాడన్న విషయాన్ని గమనిస్తే అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు, మీరట్ వెళ్ళాడు అని ఒకదాని తర్వాత ఒకటి పోలీసులు అతని గమనాన్ని కనిపెట్టి మొత్తానికి మీరట్లో ఒక స్నేహితుడి దగ్గర అతను ఉన్నాడు అన్న విషయాన్ని కనిపెట్టి అక్కడ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పోలీసుల సహాయంతో సాదిక్ని మొత్తానికి ఉత్తరప్రదేశ్ మీరట్లో పట్టుకున్నారు. చూడండి, ఫోన్ కూడా వాడకుండా రాష్ట్రాలు మకాం మార్చి మరీ ఉన్నాడు. ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకోవడం 1-2 రోజులు లేట్ అయ్యి ఉంటే ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వచ్చి కేరళ నుంచి సముద్ర మార్గం నుంచి దేశాన్ని దాటేయటానికి ప్లాన్ చేసుకున్నాడట. ఒకవేళ దేశాన్ని కనుక అతను దాటి ఉంటే ఇక అతన్ని పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. సో ఒక్క రోజు కనుక లేట్ అయ్యి ఉంటే సాదిక్ పోలీసులు దొరకపోయి ఉండేవాడు. మొత్తానికి ఒక సినిమా స్టోరీ లాగా అతన్ని చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. చాలా దుర్మార్గుడు అండి. ఇప్పుడు కొడుకుని లైఫ్ షూటింగ్లో జాయిన్ చేపిస్తే కొడుకుని అడ్డం పెట్టుకొని తల్లికి లైన్ వేసి తల్లిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి తర్వాత మళ్ళీ ఆమెనే వేధించేసి ఆమె భర్తని చంపేసి తర్వాత మతం మారమని వేధించేసి వాళ్ళ ఆస్తులన్నీ తన చేతిలో పెట్టుకొని మొత్తానికి ఆ కుటుంబం మొత్తాన్ని ట్రాప్ చేసి వేధించేసి ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం కావటానికి కారణమై చివరికి ఒక పిల్లవాడు అనాథలాగా మిగరటానికి కారణమైనటువంటి దుర్మార్గుడు, రాక్షసుడు. ఏమన్నారు ఇంకో ఆ పదాలు అనటం కూడా తక్కువే, ఇంకేదైనా కొత్త పదాలు క్రియేట్ చేయాలేమో. సో ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? సోషల్ మీడియాలో అయితే ఇలాంటి వాడిని జైల్లో పెట్టి మేపొద్దు, ఇమీడియట్గా ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు వినపడుతున్నాయి. కానీ మన చట్టాలు అందుకు అనుమతించవు కదా, చట్ట ప్రకారం పని చేయాల్సిందే. మరి ఈ సాదిక్ని ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటి వాళ్ళ విషయంలో కఠినమైన చట్టాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి డిమాండ్. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.